నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరిరావు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఆర్ కృష్ణయ్య. గుంటూరు జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ నివేదిక. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెదవులు మూసుకోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది. ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటూనే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీర్తాం అని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. ఏ బలం చూసుకొని మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అంటే రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నాడు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ళ మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రబై, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఆర్ కృష్ణయ్య. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం దేని గురించి అంటే, రేపు ఇందిరా పార్క్లో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారం రావడానికి బీసీలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా 2 సంవత్సరాలు దాదాపు దగ్గరికి వస్తుంది, ఒక్కటి కూడా నెరవేర్చకుండా 42% స్థానిక ఎన్నికలలో కానీ కుల వృత్తులకు ఇస్తామన్న వివిధ పథకాల ద్వారా ఏవి కూడా నెరవేర్చకుండా మళ్ళీ ఉల్టా 42% మేము ఇవ్వడానికి వస్తే బీజేపీ పార్టీ అడ్డుకుంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేసుకుంటూ ఆయనకు చేయడానికి ఇష్టం లేదు,
ఆయనకు చేయడం ఒకటే ఇష్టం, అలా ముస్లింలకు ఎక్కువ పర్సెంట్ బీసీలో చూపించి వాళ్ళకు ఈ పథకం వర్తింపజేయాలనేది ఒకటే తప్పించి దీన్ని దేశమంతా ఒక గ్లోబల్ ప్రచారం చేయాలి. ఢిల్లీలో ఆయన, ఇక్కడ కవితమ్మ, ఈ ఇద్దరి ఆడుతున్న డ్రామాలను 10 సంవత్సరాలు ఆయనది, ఈ 2 సంవత్సరాలు ఈయనది. రేపు ప్రజలకు తెలియజేయడానికే బీజేపీ పార్టీ అక్కడ ఓబీసీ మోర్చా కలిపి మహాధర్నా నిర్వహిస్తుంది. అక్కడ వీళ్ళిద్దరి విశ్వరూపం, వీళ్ళిద్దరి మోసం బట్టబయలు చేయడానికి రేపు అక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాను ఉపయోగించి రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణయ్య గారు, అలాగే మా ఆఫీస్ సెక్రటరీ శరత్ గారు, మా మహిళా ఓబీసీ సంబంధించిన లక్ష్మి గారు, మిత్రులు ఇప్పుడు అన్న ఆర్ కృష్ణ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లతో పాటు అనేక డిమాండ్లు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో స్పష్టంగా ప్రకటించింది. ఇంతవరకు ఏ ఒక్కటి అమలు చేయలేదు. ప్రధానమైనటువంటి 42% రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారు, అరే ఈయన చేతులు ఉంది ఇది 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా బీజేపీ మీద దొబ్బుతాడు ఎందుకు? బీజేపీ ప్రకటించిందా? బీజేపీ ప్రకటించకుండా బీజేపీ దీనికి సపోర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఎన్నికల వాగ్దానం మేము 42% ఇస్తామన్నందుకు బీసీలందరూ నమ్మారు. గెలిచిన తర్వాత దీన్ని బీజేపీ అడ్డుకుంటుంది. బీజేపీ ఎట్లా అడ్డుకుంటుంది? ఏం బండలు పెట్టి అడ్డుకుంటుందా, గోడలు కట్టి అడ్డుకుంటుందా? ఏమన్నా తెలివి ఉండాలో చెప్పడానికి. బీజేపీ ఎందుకు అడ్డుకుంటుంది? బీజేపీ రాజ్యాంగంలో 242 ఆర్టికల్ D6 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వంకి రాజ్యాంగమే ఇచ్చింది. ఏమని? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ కేంద్రము రాజ్యాంగాన్ని 73, 74వ రాజ్యాంగం సవరణలో స్పష్టంగా పేర్కొన్నది. ఇప్పటికి 10 సార్లు చెప్పినాం, మీటింగ్ పెట్టినప్పుడు కూడా చదివి వినిపించినాం. రాజ్యాంగం ఏముంది, మీరు ఏం చేస్తున్నారని చదివి వినిపించినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అనవసరంగా బీజేపీ మీద బురద చల్లడానికి చేయనిక చేత కాక మీరు దేనికి చేతనైతే లేదని నేను స్పష్టంగా చెప్తున్నా. మీకు చేసే అవకాశం ఉంది. జ్యూవరీ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. గుంటూరు జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. లేదు ఒక్క పైసా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే వెనక్కి వెళ్ళి చూసుకుని ఎక్కడ ఏమీ లేదు. ఎందుకు సింగపూర్ వెళ్తారో, ఎందుకు సింగపూర్ వస్తారో చాలా మందికి అర్థం కాదు. బహుశా పాత లావాదేవీలు ఏమైనా సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా? అయ్యా నారా లోకేష్ గారు, లేకపోతే ఆయన ఈశ్వరన్ అని ఆ సింగపూర్ మంత్రి గారు మీతో వాటాలు కలిసి ఇక్కడ రాజధాని డెవలప్మెంట్కి రాజధాని స్టార్టప్ ఏరియాకి పెట్టుబడులు పెడతామని చెప్పేసి అప్పుడు వచ్చి ఏదో కన్సార్టియం చేసుకున్నారు కదా. సరే, ఆయన లోపలేశారు. అవినీతికి పాల్పడుతున్నాడని సింగపూర్ ప్రభుత్వమే ఆయన లోపలేశారు. మొన్నే విడుదలయ్యారు. ఏమైనా ఇల్లు ఆయన కలిసి వచ్చారా? లేకపోతే ఆ లావాదేవీలు ఏమైనా సర్దుబాటు చేసుకున్నారా? అసలు ఎందుకు వెళ్ళారు మీరు? ఏమి సాధించడానికి వెళ్ళారు? సమాధానం లేదు. అది నాకు తెలియకూడదండి. సింగపూర్ ఏమైనా భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడానికో పుట్టినటువంటి దేశమా? సింగపూర్ వాళ్ళు లాభాలుంటే పెట్టుబడులు పెడతారు, లాభాలు తీసుకుంటారు, వెళ్తారు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటే సింగపూర్నైనా ఏ ఇతర దేశాలు పెట్టుబడులైనా మనం ఆహ్వానిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గెంటేసిందంట, వీళ్ళు వెళ్ళి పట్టుకొస్తామంట. వెళ్ళారు. చివరికి ఏమన్నారు వాళ్ళు? మేము పెట్టం పెట్టుబడులు అని పంపించారు. ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు కాబట్టి పెట్టమని పంపించారు. దానికి ఏమిటయ్యా గదంటే ఇవాళ నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఇక్కడ నుంచి అంటే చాలా మంది ఈమెయిల్స్ పంపించారంట. ఈ ప్రభుత్వం ఉండేది కాదు, చచ్చేది కాదు, పడిపోతుంది, మీరేమీ పెట్టుబడులు పెట్టమాక అని వీళ్ళు ఈమెయిల్స్ పంపిస్తే దానివల్ల వాళ్ళు తిరస్కరించారన్నట్టుగా మాట్లాడతాడు. ఆ ఈమెయిల్ పంపించింది ఎవరయ్యా అంటే పెద్దిరెడ్డి గారి ప్రోత్సాహంతో మురళీకృష్ణ ఆయన పంపించాయంట. ఆయన చెప్పాడు నారా లోకేష్ గారు. ఎవరా మురళీకృష్ణ? నిన్న నుంచి తలగా బాదుకుంటున్నాం మేము. ఎవరు పంపించారు ఏంటంటే ఎతికాం, అన్ని చోట్ల దొరికింది.
ఆయన మన చిలకూరుపేట ఆయన అంట. ఆయన ఈయనో ఒకటో కాదో నారా లోకేష్ గారు చెప్పాలి. చిలకలూరుపేటకు చెందినటువంటి మురళీకృష్ణ చౌదరి గారు, ఆయన యుఎస్ లో ఉంటాడు. 100కి 100 తెలుగుదేశం అభిమాని, తెలుగుదేశం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని అహర్నిశలు కష్టపడ్డాడు. ఇప్పుడు మాత్రం రివర్స్ అయ్యాడు. ఎందుకయ్యాడా బాబు అంటే, చిలకలూరుపేటలో ఆయన ప్రాపర్టీని కాజేయడానికి అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశాయంట. ఇంత కలలుగన్నటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా నాకు న్యాయం జరగకుండా నా ఆస్తులే కాజేసే పరిస్థితికి వచ్చేశారు, కబ్జా చేసే పరిస్థితికి వచ్చేశారు తెలుగుదేశం వాళ్ళు, మా వాళ్లే. ఈ ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వం 1000 రెట్లు బెట్లని ఆయనే ఈమెయిల్స్ పెడుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ న్యాయ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారం నీటిపారుదల శాఖ మంత్రి ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఈ రోజు ఆ నివేదిక ముఖ్యమంత్రికి చేరింది. కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంలో అనేక వైఫల్యాలు ఉన్నాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు బాధ్యులని నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. వ్యవస్థాగత విధానాలకు విరుద్ధంగా వ్యక్తుల ఇష్టానుసారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయి ఒత్తిడిలకు లోతగ్గ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇందిరా పార్క్ వేదికగా కల్వకుంట్ల కవిత 72 గంటల నిరాహార దీక్ష ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగే బీసీ రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా 30 కుల సంఘాల పెద్దలు మద్దతు తెలియజేశారన్నారు. ఈ దీక్షకు గ్రామాన బీసీ సంఘం, కుల పెద్దలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కుల సంఘాల పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి 7వ తారీఖు నాడు ఉదయం 10 గంటల వరకు 72 గంటల నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మోసపూరితమైన హామీని ఎండగడుతూ ఇలా ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఇలా కవితక్క గారు బీసీలకు 42% రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగ రంగాలలో 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్న కవితక్క గారు దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలున్నా చేయకుండా మోసం చేస్తున్నా దాన్ని ఎండగడుతూ ఇలా 4వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు 72 గంటల నిరవధిక నిరాహార దీక్షను ఇందిరా పార్క్ వేదికగా చేస్తున్నారు. కాబట్టి మన సూర్యాపేట జిల్లా సబ్బండ వర్గాలకు, బీసీ నాయకులకు, బీసీ బాంధవులకు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ యొక్క మహాసభను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి వేడుకుంటా ఉన్నాను. ఇవాళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక నల్గొండలో పుట్టిన ఒక బిడ్డ, బీసీ బిడ్డగా, ఒక మంగళ బిడ్డగా నేను ఒకటే చెప్తా ఉన్నాను. మీరు రెడ్లు ఇలా స్వాతంత్రం వచ్చిన నుంచి 40-50 ఏళ్ళు నిరవధికంగా ఈ నల్గొండ జిల్లాని మీరు పాలిస్తా ఉన్నారు. ఇలా మంచి అవకాశం మీకు వచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్ ని మీరు స్వాగతించండి. మీ ముఖ్యమంత్రి గారిని మెడలు వంచి మీరు రాహుల్ గాంధీ దగ్గరికి పోయి ఇలా 42% రిజర్వేషన్ పాస్ చేసి బీసీలకు మీరు న్యాయం చేయండి. కానీ అదే పాత పద్ధతిలో అదే దురదృష్టం వైఖరి చేస్తే మాత్రం ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న బీసీలు ఖచ్చితంగా మీ పైన ఎదురుదాడి చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా 72 గంటల నిరవధిక నిరాహార దీక్షను సూర్యాపేట నుంచి సబ్బండ వర్గాలు ఇచ్చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. జై బీసీ, జై కవితక్క. ప్రజాపతి, నేను యునైటెడ్ పూలే ఫ్రంట్ స్టేట్ కో కన్వీనర్ని, కుమార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు సూర్యాపేట జిల్లాలో విలేకరుల సమావేశం పెట్టడం గల కారణం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలో జనాభా ప్రకారం మేమెంతనో మా వాటంత అని చెప్పేసి మేము 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ యునైటెడ్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. ఆ యొక్క ఆదేశం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును తుంగలో దొక్కిన సమయంలో ఈరోజు కవితక్క గారు వెంటనే 42% బిల్లును అమలు చేయాలని చెప్పేసి రేపు ఈ నెల 4, 5, 6, 7 72 గంటల దీక్షను ఇందిరా పార్క్ దగ్గర ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి ఇక్కడ లోకల్గా
సూర్యాపేట జిల్లాలో పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో దాదాపు 50 కుల సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. మేము ఒకటే చేతులు జోడిస్తున్నాం. మీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ పెట్టడం లేదని చెప్పేసి మీ బీసీలో మోసం చేసే తరుణంలో కవితక్క గారి దీక్షకు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘ నాయకులు గ్రామం, మండలం, జిల్లాకెళ్ళి ప్రతి గ్రామాన జాతరకి వెళ్ళిన తరలి వెళ్ళే విధంగా కవితక్క గారికి వచ్చి మద్దతు తెలపాలని కోరుకుంటాం. జై తెలంగాణ, జై కవితక్క, జై బీసీ. మదనపల్లి డీఎస్పీ మహేంద్ర విలేకరుల సమావేశం స్థానిక వన్ టౌన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్వహించారు. డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ మదనపల్లి అంకిశెట్టిపల్లి వద్ద బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయిందని, కేసుపై ఆగస్టు 9న మదనపల్లిలో బస్ నాయకులు నిర్వహించే తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. ఇప్పటికే బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసును పక్కన దోవ పట్టిస్తున్నారని, సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కేసు అయిందని డీఎస్పీ తెలిపారు. రిలీజ్ చేస్తున్నాం, మీకు కూడా ఇది ప్రెస్ నోట్లో అందజేస్తాము. ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దానిలలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము, ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము, అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళకున్న ఏవైతే లోపల ఇంటెన్షన్స్ ఉన్నాయో దానికోసం ఇవన్నీ క్రియేట్ చేసి కంటిన్యూస్గా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు 9th రోజు ఏదైతే వీళ్ళు చలో మదనపల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. దానికోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ పీటీఎం శివప్రసాద్కి ఇస్తున్నాము. ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే 19 మంది మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాం, ఇన్ పర్సన్ కూడా ఇస్తాం, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము. అది కాకోకుండా ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఏదైతే 9th రోజు ఈ చలో మదనపల్లి అనే దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. డెఫినెట్గా ఎవరైనా కానీ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఇప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన తర్వాత కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. డెఫినెట్గా దానిపైన సైబర్ కేసులు కూడా సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఇంకా ఇట్లాంటివి ఏదైనా కానీ డెఫినెట్గా మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి, కేసులు కూడా ఉంటుంది, దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. సైబర్ ఎవరైతే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళపైన సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగిందండి. లక్షలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన టమాటో పంట ధ్వంసం చేయడం దురదృష్టకరం. రామసముద్రం మండలం గొల్లపల్లిలో రైతు హరికృష్ణ టమాటా పంటను ధ్వంసం చేసిన దుండగులు పరిశీలించిన మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, వైసీపీ నాయకులు. మార్కెట్లో టమాటాకు భారీ డిమాండ్ ఉండగా ఆ పంటతో తన కష్టాలు తీరుతాయనుకున్న వైసీపీ మద్దతుదారుడైన రైతుకు చెందిన పంట ధ్వంసం చేయడం ఎంతవరకు సమంజసమని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రశ్నించారు. టమాటా పంట మరికొన్ని రోజుల్లో చేతికొచ్చే సమయంలో పంటను నాశనం చేయడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం మూగవాడి పంచాయతీ గొల్లపల్లిలో రైతు హరికృష్ణకు చెందిన టమాటా పంట మొక్కలు ఏపుగా పెరిగి ఉన్న తరుణంలో గుర్తు తెలియని వ్యక్తులు టమాటా మొక్కలు పీకేసి తీరని నష్టాన్ని మిగిల్చారు. బాధిత రైతు రామసముద్రం మండలంలో నిసార్ అహ్మద్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టిన సమయంలో రైతు హరికృష్ణ నిసార్ అహ్మద్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన నిసార్ అహ్మద్ వెంటనే స్థానిక వైసీపీ నాయకులతో కలిసి రైతు హరికృష్ణ పొలంలోని టమాటో పంట పరిశీలించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టి టమాటాను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయానికి గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేశారని రైతు హరికృష్ణ తెలియజేయడం జరిగిందని వివరించారు. ఖర్చుకుని ఈ విధంగా చేసినదని కూడా రైతు వాపోతున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రకంగా రైతులు ఆల్రెడీ నడుములు విరిగిపోయినాయి, ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంది. యాడో అప్పులో సొప్పుల్లో బ్యాంకులో లోన్లు తీసుకుని వచ్చి బంగారం కుదవబెట్టి ఈరోజు
ఈరోజు వాళ్ళు ఈ రకంగా పంటలు పెట్టుకుంటే దీన్ని కూడా రాజకీయ కక్షతో ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గం, చాలా దురదృష్టకరం. మేము కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏ రోజైనా రైతుల పక్షాన నిలబడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ వెంట మేము ఉంటాం. ఈ విషయం వినిన వెంటనే మేము ఆ మీటింగ్ కూడా పక్కన పెట్టేసి నీట్గా ఇక్కడ వచ్చేసి ఈ ఫీల్డ్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మాతో పాటు మన సిఎస్ రామజాని గారు కానీ, కేశవరెడ్డి గారు కానీ అంతా మన వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ ఇక్కడ వచ్చి సైట్ను విజిట్ చేస్తాము. చాలా బాధపడుతూ ఉన్నాం. మేము కోరుకునేది ఒకటే, కన్సర్న్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఈ సైట్ను విజిట్ చేసి ఆయన ఖచ్చితంగా న్యాయం చేయాలా. మేము కూడా ఈ నష్టాన్ని మేము హైకమాండ్ దృష్టికి, మా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా మా డిస్టిక్ దీనికి క్యాడర్ డిస్టిక్ కూడా తీసుకొని పోతాము. ఖచ్చితంగా మా వంతు సహాయం మేము చేస్తాము. మీరు కూడా ఇట్లా నష్టపోయిన వాళ్ళకు ఎవరు ఇలా నష్టం చేసినారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష చేసి ఫర్దర్ ఇట్లా ఇన్సిడెంట్ జరగకుండా మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ చేస్తారని సందర్భంగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీహరిరావు. మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ శ్రీ ఆర్ కృష్ణయ్య. గుంటూరు జిల్లా అధ్యక్షులు అండ్ మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ నివేదిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.